కూడా చరిత్రకారులు కొంతమంది చెప్పారు. సౌలు హత్య చేశాడట చాలా మంది క్రైస్తవుల్ని, జైల పాలు చేశాడట చాలా మంది క్రైస్తవుల్ని యేసు ప్రభుని నమ్ముకున్నందుకు. ఎందుకు అలా చేశాడంటే అతడు మోషే ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవాడు, పరిసయ్య సంతతికి చెందినవాడు. ఈ పరిసయ్యులు అనేవాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, యూదులలో ఎవరైనా వేరే మతం వైపు తిరిగి వేరే విశ్వాసాలను అవలంబించి దైవోగ్రతకు అందరినీ పాత్రుల్ని చేస్తారేమో అని తమ సంబంధులందరినీ కూడా దేవుని అందరి భయభక్తుల్లో విశ్వాసంలో స్థిరపరచడానికి లేచిన ఒక తెగ ఈ పరిసయ్య తెగ. వీళ్ళు ఎలా ఉంటారంటే భక్తికి భక్తిగా ఉంటారు, దేవుని కొరకు ఆసక్తిగా ఉంటారు. యూదులలో ఎవరు కూడా వేరే మతాల వైపుకు వెళ్లకుండా, వేరే విశ్వాసాల వైపుకు వెళ్లకుండా, వేరే ఆరాధనల వైపు వెళ్లకుండా జీవము గల దేవుడైన యెహోవాను మాత్రమే సేవించేటట్టు వీళ్ళు జాగ్రత్త పడతా ఉంటారు. అవసరమైతే వాళ్ళ మత విశ్వాసానికి ఏదన్నా ఎవడైనా అడ్డుబండగా తయారైతే వాని మీద దాడి చేసి వాడిని చంపడానికి కూడా వెనకాడినటువంటి తెగ ఈ పరిసయ్య తెగ. వీళ్ళు ఎందుకు పుట్టారు, వీళ్ళు ఈ పరిసయ్య తెగ ఎందుకు పుట్టింది అంటే, యూద మతాన్ని, మోషే ధర్మశాస్త్ర సంబంధమైన భక్తి క్రమాన్ని, ఆరాధనని సేవ్ చేయడానికి పుట్టిన తెగలాగా ఉంది ఈ తెగ. అందులో ఒకడు సౌలు కాబట్టి మరి యేసుక్రీస్తు బోధలన్నీ మోషే ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఉన్నాయని వారు అనుకున్నారు. కాబట్టి యేసు విశ్రాంతి దిన ఆచారాన్ని మీరిపించటం, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము, నేను ఇది క్రొత్త నిబంధన స్టార్ట్ చేస్తున్నాను, ఇది క్రొత్త నిబంధన అంటే పాత నిబంధనని రద్దు చేస్తున్నట్టు కనపడేసరికి వీళ్ళకి భయం వేసి ప్రభు మీద తిరుగుబాటు చేయటం జరిగింది. అపార్థానికి గురై యేసు ప్రభుని సిలువ వేసి చంపించారు. 3వ నాడు తిరిగి లేచాడు. 40 దినములు ప్రజలకు కనపడ్డాడు. తర్వాత ఒలీవల కొండ మీద నుండి ఆకాశానికి ఆరోహణమయ్యాడు. ఆ తరువాత పెంతెకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ చేత అపోస్తలులో నింపబడిన వారై సువార్త ప్రకటించడం మొదలు పెడితే, ఒకరోజు 3,000 మంది, మరో రోజు 5,000 మంది, మొత్తం 8,000 మంది. ఒక్కసారిగా యెరూషలేం గుప్పుమనేంత ఉజ్జీవం వచ్చింది. చాలా మంది క్రైస్తవులుగా మారిపోయారు. దాదాపు వేలలోకే ఆ సంఖ్య చేరింది. ఇలా అనేక మంది యేసు ప్రభు బోధలను నమ్మి, ఆయన అపోస్తలులైనటువంటి పరిశుద్ధులు చెప్పిన మాటలను నమ్మి అటువైపు టర్న్ అవటం సౌలుకు నచ్చల. అరే, మన మతానికి ఏదో దుర్మార్గం జరుగుతుంది, మన మతాన్ని నాశనం చేయడానికి కొత్త మతం స్టార్ట్ చేశారు, అర్జెంటుగా దీన్ని రూపు మాపాలని నడుం కట్టి, అందుకే చాలా మంది క్రైస్తవుల్ని చంపటం, జైళ్ల పాలు చేయటం, గర్భవతుల్ని హింసించటం, రకరకాలుగా యాతనలు పెట్టడం అనేది సౌలు చేశాడు. సౌలు ఇలాంటి దుర్మార్గాలు చేస్తున్నప్పుడు బహుశా సంఘం అనుకొని ఉండొచ్చు, ఈ సౌలును దేవుడు చంపితే బాగుండు అని, ఈ సౌలుని తీసేస్తే బాగుండు, ఏరేస్తే బాగుండు, ఈ సౌలు నాశనం అయిపోతే బాగుండు, హఠాత్తుగా పడి చస్తే బాగుండని సంఘం అనుకొని ఉండొచ్చు. ఎందుకంటే ఇంత చిత్రవద చేస్తున్నాడు గనక సంఘాన్ని. అతని ప్రస్తుతాన్ని సంఘం చూస్తుంది, కానీ అతడు ఏమవుతాడో, అతడి భవిష్యత్ ఏంటో దేవుడు చూశాడు. ఒకానొక ఘట్టంలో యెరూషలేములో ఉన్న క్రైస్తవుల్ని మాత్రమే గాక ఈ క్రైస్తవ నాయకులు దమస్కులో ఉన్నారని తెలుసుకొని దమస్కు పట్టణానికి కూడా ప్రయాణమై వెళుతున్న మార్గ మధ్యలో యేసు ప్రభువే డైరెక్ట్గా ఈ సౌలును దర్శించి, మధ్యాహ్నం ఇంచుమించు 3 గంటల ప్రాంతంలో ఆయనను దర్శించి ఇతన్ని మారుస్తాడు. ఆ తరువాత ఇతను దమస్కులోనికి వెళ్ళి తిన్ననిదనబడిన వీధిలో యోధా అనే వాని ఇంట ఈయన బస చేస్తాడు. తర్వాత దేవుడు అననీయాకు ప్రత్యక్షం అవుతాడు. అననీయ దమస్కులోనే ఉంటాడు. భక్తిపరుడు శిష్యుడు అననీయాకు ప్రత్యక్షమై దర్శనమందు అననీయ అని పిలుస్తాడు. చిత్తము ప్రభువా, నేనున్నాను అంటాడు అననీయ. నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యోధాను వాని ఇంట తారుసువాడైన సౌలును గూర్చి విచారించు. నువ్వు వెళ్ళి అతని మీద చేతులుంచుట అతడు దర్శనంలో చూశాడు, నేను అతనికి చూపించాను, పో అంటాడు. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు, వెళ్ళు అంటాడు.
అప్పుడు అననీయ అంటాడు, ప్రభువా, ఈ మనుషుని గురించి నీ వెరుగవా? నీ బిడ్డల్ని చాలా మందిని హింసించి కష్టాలు పెట్టి చంపి జైళ్ళ పాలు చేసి చాలా దుర్మార్గాలు చేసిన దుర్మార్గుడు, అతని కోసం ప్రార్థన చేయమని వెళ్ళమంటున్నావా ప్రభు అని అడుగుతాడు. అడిగినప్పుడు ప్రభు అతనితో చెప్పిన మాట ఏమిటంటే, నీకు తెలిసింది అంతవరకే అననీయ, అయితే అతడు నిజంగా అట్టివాడే గాని అతన్ని నేను నా పరిచర్య కొరకు ఏర్పరచుకున్నాను. రాజుల ఎదుటను, అధికారుల ఎదుటను, చక్రవర్తుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను, మనుషులందరి ఎదుటను నా నామమును ఒప్పుకొనుటకు అతడు ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను అతనికి చూపిస్తాను. అతన్ని నేను ఏర్పరచుకున్న అతడు నాకు సాధనమై ఉన్నాడు అనే మాట అననీయ పౌలు గురించి దేవుని ద్వారా బోధించబడతాడు. అననీయ అప్పుడు వెళ్ళి సౌలు దగ్గరికి వెళ్ళినప్పుడు సౌలుని చూసినప్పుడు కళ్ళు పొరలు గమ్మి ఉంటాయి. ఈయన వెళ్ళి ప్రార్థన చేసి చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు ఆ పొరల వంటివి రాలి కళ్ళు తేటగా కనపడి బాగుపడతాడు. ఆ తర్వాత అననీయ చెప్తాడు, సౌలా సహోదరా, ఇక తడవు చేయట ఎందుకు? లేచి ప్రభునామమున ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపాలను కడిగేసుకోయా అంటాడు. తర్వాత సౌలు ఆ పని చేస్తాడు. తర్వాత ఆ సౌలే పౌలుగా మారుతాడు. ఆ పౌలు ఎంతటి కార్యాలు చేశాడంటే దేవుని కొరకు హతసాక్షిగా మార్చబడతాడు, సంఘాలు స్థాపిస్తాడు, సంఘాలకు పునాది సత్యాలను బోధిస్తాడు. అంతేకాదు దేవుని ద్వారా విశేషమైన సూచక్రియల మహత్కార్యాలు చేసిన వ్యక్తిగా, పరిశుద్ధ పౌలుగా క్రైస్తవ సంఘ చరిత్రలో సాక్ష్యం పొందాడు. ఒక వ్యక్తిని ప్రారంభం చూసి అతని భవిష్యత్తుని మనం చూడం. ప్రస్తుతాన్ని గతాన్ని మాత్రమే మనం ఎరుగు ఉండగలం, కానీ భవిష్యత్తును మనం ఎరగలేం. కానీ దేవుడు భవిష్యత్తును కూడా ఎరుగును. ఈరోజు మీతో కూర్చున్న వాళ్ళు కావచ్చు, మీ కడుపును పుట్టిన పిల్లలు కావచ్చు, మిమ్మల్ని కట్టుకున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా మీకు సంబంధించిన వాళ్ళలో కొంతమందిని గురించి మీరు విసుగు చెంది ఉండొచ్చు. ఇది చస్తే బాగుండు, ఏమి చస్తే బాగుండు అనే ఇరిటేషన్ నీకు వచ్చి ఉండొచ్చు నీ వారిని బట్టి. కానీ నీకు తెలుసా, ఏమో దేవుడు వారిని ఏర్పరచుకొని ఉన్నాడేమో. ఇప్పుడు తలపోటుగా తలనొప్పిగా ఉన్న వాళ్ళే రేపు భవిష్యత్తులో దేవుని కొరకు అద్భుతమైన సాధనాలై దేవుని నామాన్ని మహిమపరిచేటువంటి గొప్ప పాత్రలు అవుతారేమో. దేవుడు ఆ విధంగా వాళ్ళని తీసుకొస్తాడేమో. కాదని ఎవడు చెప్పగలడు? అవునా? అందుకే మన కర్తవ్యం ఏంటంటే, మన ఇంటి వాళ్ళు కానీ, మన సమాజ వ్యక్తులు కానీ, బయట వాళ్ళు కానీ, మనకు దేవుడు దృష్టిలోనికి తీసుకొచ్చిన వాళ్ళని దేవుని చేతికి అప్పచెప్పటమే మన పని. వాడిని ఉంచుతాడో, తీస్తాడో, వాడిని మంచోడిగా చేస్తాడో, చెడిపోయినోడిగా చేస్తాడో, వాడిని సేవకుడిగా చేస్తాడో, విశ్వాసిగా చేస్తాడో, లేకపోతే సేవకులకే సేవకుడిగా చేస్తాడో, అసలు వాని పట్ల అసలు ఆయనకి ఉద్దేశం ఏముందో దేవుని చేతికే అప్పగించి, నీ పిల్లల్ని శపింపవద్దు, నీ ఇంటి వారిని శపింపవద్దు, నిన్ను ఇబ్బంది పెడుతున్న వారిని శపింపవద్దు. ప్రభువా, నీ చిత్తమైతే వీరిని లొంగదీసి నీ కొరకు సాక్షులుగా, నీ పాత్రలుగా చెయ్యి ప్రభువా అని ప్రార్థన చేయాలి. అలాగే ఇప్పటి వరకు ఇతరుల విషయం చెప్పాను, నీ ఇంటోళ్ళు కానీ, బయటోళ్ళు కానీ, ఇతరులు. ఇప్పుడు నీ గురించి కూడా ఒక మాట చెప్పనివ్వండి. నీ గురించి కూడా ఒక మాట చెప్తాను నేను. ప్రస్తుతం నీ పరిస్థితి ఇలా ఉంది. నీ భవిష్యత్తును దేవుడు ఏ విధంగా సిద్ధపరిచాడో నీ వెరుగవు. కొన్ని సంవత్సరాల క్రితం నా జీవితంలో ఎదురైన చేదైన అనుభవాలను బట్టి దేవుని ముందుకి అనేక సార్లు నేను వెళ్ళి, దేవా నా ప్రాణం తీసుకో అని నేను దేవునికి ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి. ఎలుగెత్తి ఏడ్చిన రోజులు ఉన్నాయి. నాలాంటి వాడు ఒకడు బ్రతకడం అవసరం అంటావా? నా ప్రాణం తీసుకో దేవా, నా అంతటా నేను చస్తే నరకానికి పోతాను, ఆత్మహత్య నరకానికి తీసుకెళ్తుంది, అలా కాకుండా నా ప్రాణాన్ని నువ్వే తీసుకో అని దేవునికి అప్పచెప్పిన దినాలు ఉన్నాయి. అంత వేదన పడ్డాను. కానీ దేవుడు ఇంత పెద్ద ప్రణాళిక నా ఎడల కలిగి ఉన్నాడని నేను ఊహలో కూడా ఊహించలేదు, అనుకోలేదు. అలాగున ఈరోజు నీ జీవితాన్ని గురించి, నీ ప్రస్తుతాన్ని గురించి, నువ్వు అనుభవిస్తున్న చేదైన అనుభవాలను గురించి, నువ్వు నలుగుతున్నటువంటి యాతనను గురించి నీకుండే ఉద్దేశాలు నీకుంటాయి.
నాది ఒక బతుకేనా, మరి దరిద్రం అయిపోయింది నా జీవితం, నీచం అయిపోయింది నా జీవితం, స్థిరం లేని బతుకు అయిపోయింది, వేదనలో మయమైపోయింది, రకరకాలుగా నేను ఉన్నాను అని నీ జీవితాన్ని గురించి నువ్వు ప్రస్తుతం అనుకుంటూ ఉండొచ్చు. కానీ నీకు ఎలాంటి ఆశీర్వాదకరమైన భవిష్యత్తును దేవుడు సిద్ధపరిచాడో నీకు తెలుసా? నా గురించి నాకు తెలిసిందా? ఇలాంటి జీవితం ఒకటి ఉంటుందని నేను ఎరిగి ఉంటే చావగోరతానా, చచ్చిపోవాలనుకుంటానా? ఇలాంటిది ఒకటి లేదనుకున్నాను, నాకు ఇంకా లైఫే లేదనుకున్నాను, అందుకు ప్రాణం పోవాలనుకున్నాను. కానీ ఇలాంటి జీవితాన్ని నా దేవుడు సిద్ధపరిచి, నేను చావును కోరితే ఆయన నాకు జీవాన్ని ఇచ్చి, జీవితాన్ని ఇచ్చి, అనేక జీవితాలు నిలబెట్టడానికి కృపనిచ్చాడు ఆయన. రేపు నా దేవుడు నిన్ను కూడా అలా చెయ్యడని ఎవడు చెప్పగలడు? ఈరోజు శ్రమల కొలిమిలో నువ్వు కాలుతుండొచ్చు నాయనా, ఈరోజు శ్రమల కొలిమిలో కాలుతుండొచ్చమ్మా, ఈరోజు ఇబ్బంది కొలిమిలో నువ్వు పరీక్షించబడుతుండొచ్చు నాయనా. రేపు ఫ్యూచర్ ఒక ఆశీర్వాదకరమైనటువంటి రీతిలో అనేకులకు దీవెనకరమైన పాత్రగా ఆయన నిన్ను చేయబోతుండొచ్చు, చేస్తుండొచ్చు, చేసి ఉండొచ్చు. ఎంతమంది నమ్ముతారో వారందరూ గట్టిగా స్తోత్రాలు చెప్పండి. వాళ్ళ బజారులో తిరుగుతున్న చిన్న పిల్లవాడు, రేయ్ దావీదు ఇట్రా, నువ్వు ఇక్కడ ఇల్లు ఏర్పాటు చేసుకున్నావు, వెళ్ళి అది తీసురా, గంప తీసురా, ఈ తట్ట తీసురా అని ఎవరెవరు ఎన్ని పనులు చెప్పారో దావీదుకి. దావీదుని ఎవరెవరు ఎన్ని రకాలుగా తృణీకరించారో, తోలనాడారో, ఎగతాళి చేశారో, ఆట పట్టించారో, ఇంటోళ్ళు కానీ బయటోళ్ళు కానీ ఎన్ననుకున్నారో దావీదుని. కానీ దావీదు, వాళ్ళ వీధుల్లో తిరిగే దావీదు, వాళ్ళు చెప్పిన చిన్న పని పెద్ద పని చేసే దావీదు, ఎవరో వాళ్ళు ఎరుగుంటే వాళ్ళు మొత్తం కూడా షేక్ మస్తాన్లు అయిపోయేవాళ్ళు. దేవునికి స్తోత్రం. వాళ్ళకి తెలియదు ఇశ్రాయేలు రాజుకి వాళ్ళు పని చెప్తున్నారని, వాళ్ళకి తెలియదు ఇశ్రాయేలు రాజుని వాళ్ళు ఆట పట్టిస్తున్నారని, వాళ్ళకి తెలియదు వాళ్ళ వీధులలో తిరుగుతున్నటువంటి వాడు ఇశ్రాయేలుకే రాజు, ఇశ్రాయేలుకే కాదు యావత్తు ప్రపంచానికి గుర్తింపబడేటువంటి వాడు వాళ్ళ వీధుల్లో తిరుగుతున్నాడని వాళ్ళకి తెలియదు. కానీ ఒకనికి తెలుసు, ఆయనకు తెలుసు. ఆయన నవ్వుకుంటా ఉంటాడు, అరే ఎవరికి చెబుతున్నారో నువ్వు పని, ఎవరిరా నువ్వు ఎగతాళి చేస్తున్నావు, ఇశ్రాయేలుకు రాజురా, సామాన్యుడు కాదురా, నా కుమారుడైన క్రీస్తే దావీదు కుమారుడు అనిపించుకునేంత ధన్యత పొందేవాడురా దావీదు అని ఆయనకు తెలుసు. బహుశా దేవుడు ఆ మాట అంటున్నప్పుడు దూతలు అడుగుతుండొచ్చు, ఈ వీధుల్లో తిరిగే ఈ జిలాకు పిల్లోడు, ఈ చిన్నవాడు, ఈ ఈ ఈ వెర్రివాడు, వీడు అలా అవుతాడా దేవా? ఈ కార్యమును మేము కూడా చూడగోరుచున్నాం తండ్రినా, తప్పకుండా చూడండి, ఇతని కథ ఏ మలుపులు తీసుకుంటుందో, చివరికి ఇతను ఏమవుతాడో మీరే చూడండి అని చూపిస్తాడు. ఇటు కార్యములను దేవదూతలు తొంగి చూడగోరుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సొంత తండ్రి తోడబుట్టిన వాళ్ళు ఎవ్వరు అనుకోలా దావీదును దేవుడు కోరుకుంటాడని. తనకున్న కుమారుల మొత్తాన్ని సమూయేలు ముందుకి యెషయి తీసుకొచ్చాడు. ఎవరిని ఆయన ముందు నిలబెట్టినా, సమూయేలు ముందు నిలబెట్టినా దేవుడు నచ్చట్లేదు నాకు పంపించాను అంటున్నాడు. నేను అతన్ని కోరుకోలేదు అంటున్నాడు. దేంద్రా ఎవడొచ్చినా ఈయనకు నచ్చట్లేదు, ఇంకొకడిని అంటే ఎవరికి వాళ్ళు అనుకున్నారు, నన్ను కాక ఇంకెవరిని కోరుకుంటాడులే అని అందరూ అనుకున్నారు. మొత్తాన్ని పక్కన పెట్టాడు. ఏమయ్యా నీ కుమారులందరినీ రప్పించావా, ఇంకెవరన్నా ఉన్నారా అని అడిగాడు సమూయేలు. అదే ఇందాక ఫస్ట్ చదివిన వచనం. ఇంకను కడసారి వాడు ఉన్నాడు కానీ వాడు గొర్రెలు గాయచున్నాడు అన్నాడు. అంటే ఈయన ఫీలింగ్ ఏంటంటే, యెషయి ఫీలింగ్ ఏంటంటే, మిగిలిన కొడుకులకు కాస్త యుద్ధ నైపుణ్యం తెలుసు, వాళ్ళలో కొందరైతే సైనిక ట్రైనింగ్ కూడా పొందిన వాళ్ళు, వీళ్ళకి కొంచెం ఈ యుద్ధ తంత్రాలు ఈ విషయాలు అవగాహన ఉంది. కానీ కడసారి వాడికి అసలు యుద్ధము ఆ విధానాలు ఆ సంగతే తెలియదు. వాడు గొర్రెలు కాసుకునేవాడు. టోటల్గా మీరు వచ్చినటువంటి ఆలోచన వేరు, వాడి ఫీల్డ్ వేరు. వాడికి గొర్రెలను కాయటం తప్ప మనుషుల్ని కాసే కెపాసిటీ లేదు. ఉందో లేదో నీకేం తెలుసు యెషయి?
ఉందో లేదో నీకేం తెలుసు? ఎరిగినవాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను ఎవరి మీద చేతులు ఉంచాను అనుకో, వారికి ఏం తెలుసు, వాడెందుకు పనికి వస్తాడు, వీడికేం తెలుసు, ఈడెందుకు పనికి వస్తాడు అని అనుకోవచ్చు కొంతమంది. వాడెందుకు పనికి వస్తాడు, ఈడెందుకు పనికి వస్తాడు, ఎవడెందుకు పనికి వస్తాడో ఆయనకు తెలుసు. ఇంకా ఎవడికి తెలుసు? ఆయనకు గాక నీకు తెలుసా, నాకు తెలుసా? కథ జరిగినాక కానీ తెలియదు ఎవరి సంగతి ఏందనేది. కానీ ఆయనకు అన్నీ ముందే తెలుసు. అందుకే సమూయేలు పని ఏంటంటే, దేవుడు కోరుకున్న వాని మీద తైలం పోసి దేవునికి అప్పచెప్పటమే సమూయేలు పని. రాజు అవుతాడా, రంగప్ప అవుతాడా తర్వాత సంగతి. మొత్తానికి దావీదుని ఏం చేశాడో మీకు తెలుసు. గొర్రెలు గాయచున్నాడు అంటే అర్థం ఏంటంటే, వాడు నువ్వు అనుకుంటున్న దానికి పనికిరాడు సమూయేలు గారు అని యెషయి ఫీలింగ్. అప్పుడే సమూయేలు ఏమన్నాడంటే, భలే వాడివయ్యా, నువ్వు పిలిపించవయ్యా అన్నాడు. అప్పుడు ఆ గొర్రెలను కాస్తున్నటువంటి స్థితిలో ఉన్న దావీదుని ఎండకెండి వానగ తడిసి నెత్తి ఎర్రబారిపోయి, ఏమండి దుమ్ము ధూళి, గొర్రెలు మరి వెనక దుమ్ము, పెద్ద దుమ్ము, గొర్రెల చుట్టూ దుమ్మే. ఎప్పుడన్నా గమనించారా లేదు? మరి గొర్రెలు పోతా ఉంటే దుమ్ము అలా లెగిసుద్ది. ఆ దుమ్ము కొట్టుకొని పోయి ఎండకెండి వానగ తడిసి ఎట్టుంటాడు? ఎన్నిక చేయబడ్డవాడిలాగా ఉంటాడా? వస్తా ఉన్నాడు, మీ నాన్న రమ్మంటున్నాడు నిన్ను, నీ కోసం ప్రవక్త వచ్చాడంట రమ్మంటున్నాడు అంటే, నన్ను ఇప్పుడు రమ్మంటం ఏంది, మా నాన్న రమ్మంటం ఏంది అసలు? నేను కనపడితేనే పోరా గొర్రెలకు అయిపోరా అని పంపిస్తూ ఉంటాడు. దగ్గరికి పోతే వాళ్ళంత దూరంలో ఉండగానే దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. అదిగో నేను కోరుకున్నవాడు వస్తున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది వచ్చాడు, దావీదు వస్తున్నాడు. ఊరీము తుమ్మీము ద్వారా విషయం తెలుసుకుంటున్నాడు అక్కడ సమూయేలు. అదిగో నేను కోరుకున్నవాడు ఇతడే అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రవక్త ముందు మోకాళ్ళుని సాష్టాంగ పడ్డాడు. మోకరించు నాయనా, దేవుడు నిన్ను కోరుకున్నాడంట. ఆహా, ఇశ్రాయేలుకు రాజు ఈ బాలుడా, దేవా ఇతన్నా నువ్వు కోరుకున్నావు. ఊహకు మించిన కార్యము చేసి ఉన్నత కృపలో నన్ను దాచినావు. గమ్యమే తెలియని ఈ పయనములో, గమ్యమే తెలియని ఈ పయనములో నా గురి నీవై నిలిచావు. సర్వోన్నతుడా నీ సముఖములో నన్ను నాటి ఎదిగేటి కృపనిచ్చినావు. హల్లెలూయా యేసయ్యా. కురిపించావు నీ చూపులు వెన్నెల, పలికించావు నీ ప్రేమ రాగాలిలా. నిద్రపోయినటువంటి వీరుడయ్యాడు. అనేక మందిని, ప్రజలని దేవుని వైపు తిప్పినటువంటి ధన్యచరితుడయ్యాడు. తన తరము వారికి దేవుని సంకల్పము చొప్పున దైవ చిత్తానుసారంగా బ్రతికి సేవ చేసి ప్రభు దగ్గరికి చేరినటువంటి ధన్య చరితుడుగా అతడు మార్చబడ్డాడు. ఎవరికి తెలుసు ఎవరిని దేవుడు ఏ విధంగా సిద్ధపరుస్తాడో? అలాగే ఇప్పుడు వీరిని కోరుకున్నాడు, వారిని నాకు బయలుపరిచాడు. వాళ్ళ పని హాయి, నన్ను కోరుకోలేదుగా దేవుడు అట్లా అని నువ్వు అనుకోవద్దు. లోకంలో ఉన్నప్పుడు నువ్వు ఆ లోకంలో నుండి నిన్ను కోరుకొనే ప్రత్యేకపరుచుకున్నాడు ఆయన. ఆల్రెడీ ఒక ఘట్టంలో ప్రత్యేకపరచబడ్డావు. లోకంలో నుంచి ఆయన జనముగా ఉండుటకు ప్రత్యేకించుకున్నాడు నిన్ను. ఇకపోతే ఆయన సేవ చేయడానికి ప్రత్యేకించుకోవాలి. ఇది రెండవ ఘట్టం. అది కూడా జరగవచ్చు భవిష్యత్తులో. దేవుడు ఇంకా ఘనంగా నిన్ను ఆయన పని కొరకు వాడుకోవచ్చు, ఇంకా ఘనంగా ఆయన సిద్ధపరచవచ్చు, ఇంకా ఘనంగా అనేక ఆత్మల కొరకు నీ హృదయంలో భారాన్ని నింపి నిన్ను ఆయన పని కొరకు ప్రతిష్ఠ చేసి
ఆయన తన పాత్రగా నిన్ను వాడుకోవచ్చు. సోదరుడా, సోదరి, నాకు ఈ సన్నివేశం తలుచుకున్నప్పుడల్లా కన్నీళ్ళు వస్తాయి. దావీదు సన్నివేశం తలుచుకున్న ప్రతిసారి ఆయన తన సహోదరులు ఎదుట వానికి అభిషేకము చేసెను అని. నిజంగా దేవుడు కోరుకున్న కోరికకు తగినట్టుగానే దావీదు మంచి ఫలం ఫలించి ప్రతిష్ఠించిన సమూయేలుకు మంచి పేరు తెచ్చాడు. ప్రతిష్ఠింపజేసిన ప్రభువుకి కూడా మహిమ తెచ్చాడు. ఈ రోజు కూడా ఎంత మహిమ తెచ్చాడంటే మనం ఆయన కీర్తనలు పాడుకునే దేవుని మహిమపరుచుకుంటున్నాం. దావీదు పాడినటువంటి కీర్తనలు, ఆయన మహిమపరిచిన కీర్తనలు ఎంత స్థిరమైపోయినాయి అంటే తరతరాలుగా, వేల సంవత్సరాలుగా ఆ కీర్తనలు దేవుణ్ణి మహిమపరుస్తానే ఉన్నాయి. పలికిన దావీదు వెళ్ళిపోయాడు, కానీ కీర్తనలు సజీవంగా ఉన్నాయి. ఎందుకంటే అవి దేవుని కీర్తనలు, వాటికి చావు లేదు. అవి సజీవంగా ఉన్నాయి, అవి దేవుని మహిమపరుస్తానే ఉన్నాయి. తన హృదయం అంతటితో దేవుని ప్రేమించిన అద్భుతమైన వ్యక్తి దావీదు. కాబట్టి మొట్టమొదట మీ అందరికీ నేను ప్రేమతో ఇస్తున్న హెచ్చరిక ఏమిటంటే, ప్రస్తుతం మీరున్న మీ పరిస్థితులను బట్టి అందరికీ చెప్తున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, లైవ్ ద్వారా వచ్చినటువంటి అందరికీ చెప్తున్నా, ప్రస్తుతం నీవు ఉన్న పరిస్థితులను బట్టి నిన్ను నువ్వు నిర్ధారించుకోవద్దు. నీ ఫ్యూచర్ని దేవుడు ఎలా డిజైన్ చేశాడో నీకు తెలీదు. ఏ క్షణంలోనైనా నీ చరిత్ర ఒక అద్భుతమైన మలుపు తిరగొచ్చు. తిరగదని ఎవ్వడు చెప్పలేడు, దేవుడు తిప్పొచ్చు. నేనేదో గాల్లో మేడలు కట్టమని చెప్పట్లా. ఎందుకంటే ఏ క్షణానైనా మలుపు తిప్పే దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయనను బట్టి ఆయన యందలి విశ్వాసాన్ని బట్టి మాట చెప్తున్నా. ఏ ఘడియలోనైనా, ఏ క్షణంలోనైనా నీ చరిత్రను ఒక మలుపు తిప్పొచ్చు. ఆ నిరీక్షణతో బతుకు నువ్వు దేవుని కోసం, ఆ విశ్వాసంతో బతుకు నువ్వు దేవుని కోసం, ఆ సంకల్పంతో బతుకు నువ్వు దేవుని కోసం. నీ విశ్వాసం నిన్ను సిగ్గుపరచదు. ఆమేన్. ఉన్నత ఉపదేశమందునా సత్తువగల సంఘమందునా కంచగల చోట్లలోనా కంచగల తోటలోనా నన్ను దేవునికి మహిమ. సృష్టికర్తవు నీవేనని, దైవిక స్వస్థత నీలోనని. ఆమేన్. సృష్టికర్తవు నీవేనని, దైవిక స్వస్థత నీలోనని. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరండిరే, ఇక ఎన్నడూ సిగ్గుపడరండిరే. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృపలో జయ గీతమే పాడుచు. యేసయ్యా నీవే నాకని, వేరెవ్వరు నాకు లేరని. యేసయ్యా నీవే నాకని, వేరెవ్వరు నాకు లేరని. నీ జీవితాన్ని అలా మలుపు తిప్పడానికి దేవునికి అవకాశం ఉంది. అలాగే నీ పిల్లల జీవితాన్ని కూడా అలా మలుపు తిప్పడానికి నా తండ్రికి అవకాశం ఉంది. ఈరోజు గాలోడు, తిరుగుబోతోడు, పనికిరానోడు, అట్లాంటోడు, ఇట్లాంటోడు, తాగుబోతోడు, వ్యభిచారపోడని మరి ఎన్ని రకాలుగా నీ వాళ్ళని నువ్వు చూసి బాధపడుతున్నావో, ఆ పరిస్థితుల్లో ఉన్నోళ్ళు రాబోయేటువంటి భవిష్యత్తులో ఆశ్చర్య రీతిలో మారిపోయి నీకంటే ఎక్కువ భక్తి పరులు కావచ్చు, నీకంటే ఎక్కువ దేవుని మహిమపరచవచ్చు. నా కళ్ళతో చూసా చాలా మందిని, అందుకని చెప్తున్నాను. నేను నా కళ్ళతో చూశాను చాలా మందిని భయంకరమైన త్రాగుబోతు జీవితాల్లోంచి విడిపించబడి ఈరోజు దేవుని మహిమ కొరకు సాక్షులై అనేక మంది ఆత్మలను రక్షణలో నడిపించే యోధులుగా లేచారు.
నాకు తెలిసిన ఒక చెల్లి ఉంది. తన భర్తను గురించి ఎప్పుడు నా దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉండేది. చాలా భక్తి కలిగిన చెల్లి, మంచి ఆత్మీయురాలు. తను ఎంతో మందిని రక్షణలోకి నడిపించినటువంటి చెల్లి. చాలాసార్లు నాకు కలిసిన ప్రతిసారి తన భర్తను గురించి చెప్పి ఏడ్చేది. ఎందుకంటే అంత లోకానుసారిగా ఆయన ఉన్నాడు. ఒక మనుషుడు చేసే పాపాలన్నిట్లోనూ ఆయన కొనసాగుతూ ఉన్నాడు. అతని మనస్తత్వం, అతని జీవిత విధానం చూస్తే ఈ అమ్మాయికి గట్టి నమ్మకం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మారడని. కానీ నా దగ్గరకు వచ్చిన ప్రతిసారి నేను ప్రార్థన చేసినప్పుడు అతని కోసం ప్రార్థన చేసి, విశ్వాసం ఉంచు తల్లి, తప్పకుండా దేవుడు అతన్ని కదిలిస్తాడు, దర్శిస్తాడు. దేవుడు దర్శించినప్పుడు నీకంటే ఎక్కువ భక్తిపరుడుగా మారిపోతాడు రా తల్లి, నమ్ము అనేవాడిని. నిజంగా ఆశ్చర్య రీతిలో ఒకరోజు సడన్గా భార్యాభర్త ఇద్దరూ కలిసి నా దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు అతడు తన పశ్చాత్తాపాన్ని ప్రకటించాడు, తన మారు మనసుని ప్రకటించాడు. అతడు అంత అద్భుతంగా మార్పు చెందుతాడని నేను ఊహలో కూడా అనుకోలా. ఆశ్చర్యంగా వచ్చేసి కన్నీళ్లు పెట్టుకొని ఎంతో పశ్చాత్తాపడి విలపిస్తా ఉన్నాడు. ఏం జరిగిందో నాకు తెలుసు. పరిశుద్ధాత్మ అతన్ని దర్శించాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్ముడు అతన్ని దర్శించాడు. అతను కన్నీళ్లతో నా దగ్గరకు వచ్చాడు. ఆ బిడ్డ నేను చెప్పిన మాటలందు ఉంచిన విశ్వాసాన్ని నా దేవుడు సిగ్గుపరచలా. ఈరోజు అతడు ఎంత అద్భుతంగా మారిపోయాడంటే, నాకు తెలిసి నా అంచనాలు ఇప్పటికే 15-20 మందిని, ఇంకా పైనే 20 మందికి పైనే రక్షణలో నడిపించాడు. ఇప్పుడు అదే పనిలో ఉన్నాడు, దేవుని పరిచర్యలో. తన జాబ్ చూసుకోవటం, ఆత్మల్ని రక్షించటం. ఎట్టి పరిస్థితుల్లో కనీసం నెలకి 2 నెలలకు ఒక ఆత్మనైనా ప్రభావితం చేయడానికి ఆరాటపడతా ఉన్నాడు. ఊహించాను. నేను అన్నాను, అమ్మా నువ్వు అన్నావు కదరా అతడు మారేటట్లు లేడన్నా అని. మరి నీ వల్ల అయింది ఆత్మల్ని సంపాదించడం, అది అతను మారటం అయింది, ఆత్మల్ని రక్షించడం కూడా అయింది రా పిచ్చి తల్లి అని నేను చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు దర్శిస్తే ఎంతసేపు అండి? నీ కొడుకు గాని, కూతురు గాని, భర్త గాని, భార్య గాని, తల్లి గాని, తండ్రి గాని, అన్న గాని, తమ్ముడు గాని, నా తండ్రి దర్శిస్తే ఎంతసేపు? ఎలాంటి కఠిన హృదయాలు కూడా అలాగ మారిపోతాయి యేసు నామములో. హల్లెలూయా. అందుకే తొందరపడి ఎవరిని తృణీకరించకండి, ఎవరిని నిందించకండి. నీ ఫ్యామిలీలో అలాంటి సరుకుంటే తరచూ ఈ మాటని వాడండి. నువ్వు మారుతావు, నా తండ్రి నిన్ను మారుస్తాడు. నువ్వు మారుతావు, నా తండ్రి నిన్ను మారుస్తాడు. నువ్వు నాకంటే ఎక్కువ భక్తి చేస్తావు, నువ్వు నాకంటే ఎక్కువ భక్తి చేస్తావు, నువ్వు మారుతావు, నా తండ్రి నిన్ను తప్పనిసరిగా మారుస్తాడు, నా తండ్రి నిన్ను దర్శిస్తాడు అని నీకు అతడు బాధ కలిగించిన ప్రతిసారి ఈ మాటనే ఒక తిట్టనుకో. మనకు తిట్టాలనిపించింది కదా, తిట్టాలనుకున్నప్పుడు శాపాలు పెట్టడం కాదు, ఈ మాటనే ఒక తిట్టనుకొని ప్రయోగించు. నువ్వు మారుతావు, నిన్ను నా దేవుడు దర్శిస్తాడు, నువ్వు నాకంటే ఎక్కువగా సిలువను మోస్తావు, నువ్వు నాకంటే ఎక్కువగా సిలువను మోస్తావు, గుర్తుపెట్టుకో అని వదిలేయ్. నా దేవుడు కార్యం జరగకపోతే అప్పుడు అడుగు. కానీ ఆవేశం వచ్చినప్పుడు మనకి ఈ మాటలు రావు. నాశనం అయిపోకపోతే అప్పుడు అడుగు. నువ్వు SKNP అయిపోకపోతే అప్పుడు అడుగు నువ్వు అని. ఈ శాపాలు తప్ప మనకి ఆశీర్వచనాలు రావు. ఎందుకంటే విశ్వాసం ఉండదు కదా. కానీ విశ్వసించిన వాళ్ళు, నీ బిడ్డ నిన్ను క్షోభ పెడితే నువ్వు పలకాల్సిన మాట అదే, నా కుమారుడా ఈరోజు నువ్వు ఇలా ఉన్నావు, ఒక రోజు వచ్చింది నా తండ్రి నిన్ను దర్శిస్తాడు, నువ్వు మారుతావు, నాకంటే భక్తుడు అవుతావురా, నువ్వు నాకంటే భక్తుడు అవుతావు, అమ్మా నాకంటే భక్తురాలి అవుతావు, నాకంటే శ్రేష్ఠుడు అవుతావు, శ్రేష్ఠురాలి అవుతావు. ఈ వచనమే పలుకు, ఇదే పలుకు, ఇది ఎంత విసిగించినా అదే పలుకు. నా దేవుడు తన బిడ్డల విశ్వాసపు వాక్కులను ఆమెన్ అంటాడు, ఆయన స్థిరపరుస్తాడు. నువ్వు మోకాళ్ళు ఉన్నప్పుడు కూడా నువ్వు అదే పలుకు, నువ్వు అదే నమ్ము, అదే జరిగితే. కాబట్టి ఈరోజు ఇక్కడ 14 మంది అభిషిక్తులు ప్రతిష్ఠింపబడ్డారు. వాళ్ళ గతాన్ని మనం గమనించినట్లయితే ఏమో ఎవరెవరికి ఏమేమి చరిత్రలు ఉన్నాయో, వాళ్ళ కుటుంబం వాళ్ళని ఏమందో. నన్నైతే మా అమ్మ అయితే నేను ఇసిగించిన దెబ్బకే ఎప్పుడు చస్తావరా అని ఎదురు చూసింది. అంటే ఏంది? కోపతాపంలో, నిజంగా సావాలని కాదు. ఇన్ని లారీలో అతను ఒకటన్నా తగలలేదు నీకని తిట్టింది. మరి వీళ్ళు అట్లాంటి తిట్లు తిన్నారో లేదో, మరి మంచిగా నాకంటే నీతిగా బతికారో లేదో. నేనైతే మాత్రం ఇక చెప్పేది ఏముందిలే, మా అమ్మ ఆ మాట అందని నీకు అర్థం కాల మీకు, అలాంటి బతుకు.
కానీ మా అమ్మ అనుకోలా, నేను అనుకోలా, నిజంగా నేను చేదరే, కానీ అదిగా ఆయన అనుకున్నాడు. అట్లాగా ఈరోజు ఇక్కడ మీ కళ్ళ ముందు ప్రతిష్ఠింపబడిన వాళ్ళు గత జీవితాలు ఎలాంటివో ఈరోజు వాళ్ళు దేవుని పాత్రలయ్యారు. ఇలాగే రేపు నీ వారు కూడా అవుతారు, నువ్వు కూడా అవుతావు, నువ్వు అవుతావు, నీ వారు కూడా అవుతారు, ఆ దేవుడు చేస్తాడు. ఆమేన్. ఎంతమంది సంతోషంగా సమ్మతిస్తారు దీనికి? ఇంతేలే చాలా మంది ఇంతే చెబుతుంటాడో, మన కన్నీళ్ళు తొడటానికి చెబుతుంటాడు అనుకుంటారా? లేదన్నా ఇది శాలేమన్న మాట కాదు, నా యేసయ్య మాట అని నమ్ముతున్నాను అంటారా? ఎవరి మాట ఇది? నా యేసయ్య మాట. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే, ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. హల్లెలూయా. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృపలో జయ గీతమే పాడుచు. యేసయ్యా నీవే నాకని, వేరెవ్వరు నాకు లేరని. ఆమేన్. యేసయ్యా నీవే నాకని, వేరెవ్వరు నాకు లేరని. హల్లెలూయా. ఇక వినండి జాగ్రత్తగా, ఈ విషయాలను బట్టి ధైర్యం తెచ్చుకోండి. దేవుడు అలాంటి కృప మనందరికీ దయచేస్తాడు. ఆమేన్. కొంతమందిని చూసినప్పుడు నిజంగా నా దేవుడు నాకు ఎన్ని ఆశ్చర్యకరమైన సాక్ష్యాలు చూపించాడంటే అవి వర్ణించలేను నేను. అసలు ఈ మనిషి మారటం అసాధ్యం రా బాబు అనుకున్న ఈ మనిషి చేదరలు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే, పాపుల్లో ప్రధాన పాపిని అన్నాడే పౌలు, అట్లా చేదర్లు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరిలో అరే చేదర్లందరూ ముందుకు రంటే ఈ మనిషి నెంబర్ 1లోకి వస్తాడు అన్న అంత చేదర మనిషిని కూడా దేవుడు మార్చాడు. నేను అనుకున్నా ఈ మనిషి ఇంత చేదరా అని, అలాంటి వాడిని కూడా మార్చి నా ముందు ఉంచాడు దేవుడు. అలాంటి వాళ్ళు ఒకళ్ళు కాదు, అనేక మందిని మార్చాడు. అందుకే ఇంత ధైర్యంగా ఇంత నిశ్చయంగా చెప్తున్నాను నేను. కాబట్టి ఇదేదో మిమ్మల్ని ఓదార్చడానికి ఆదరించడానికి అనుకోవద్దు. ఇప్పుడు ఇక ప్రతిష్ఠింపబడ్డారు, ఇంకా సేవకులు ఉన్నారు. అందరికీ కొన్ని విషయాలు మీకు ఉపయోగపడే సంగతులు అందించి